దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన దేవుని నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈరోజు దేవుని ధ్యాన వాక్యము మన కొరకు దేవుడు కలిగి ఉన్న పరిపూర్ణమైన ప్రణాళిక గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మన కొరకు మనము పరిశుద్ధతతో చేయవలసిన మంచి పనుల నిమిత్తము దేవుడు పరిపూర్ణమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని పరిశుద్ధ పౌలు గారు సంఘాలకు తెలియపరుచుచున్నాడు. అంతేకాదు, దేవుని ప్రణాళికలో మనము సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారమని పౌలు గారు ప్రత్యేకంగా ఎఫెసీయుల సంఘానికి పత్రిక ద్వారా తెలుపుచున్నాడు. ఈ లోక జీవితాలతో మనము ఏమి చేయాలో దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నప్పుడే దేవుడు యోచించినట్లు నేటి ధ్యాన వాక్యము సూచిస్తుంది. అలాంటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రణాళికను మనము ప్రతిరోజు కనుగొని దానిని అనుసరించుట మనకు శ్రేయస్కరము. అంటే దేవుని ప్రణాళికను మనం అనుసరించాలి. అనుసరిస్తే మనకు లాభము, మనకు శ్రేయస్కరము. దేవునికి వినయ విధేయతలతో జీవించుచున్నామని ఎడతెగక ప్రార్థనలు చేస్తుండాలి. నిత్య ప్రార్థన మనము దేవుని మార్గం నుండి తప్పిపోకుండా కాపుదల చేస్తుంది. దేవుని ప్రణాళిక కంటే ఇంకా గొప్ప ప్రణాళికలు అసలు ఎక్కడా లేవు. దేవుని ప్రణాళికే గొప్పది. దాన్ని ఆచరించుటే మనకు శ్రేయస్కరము. మనము దేవుని ప్రణాళికనే అనుసరించాలి. దేవుని ప్రణాళికను అనుసరించిన అనేక మంది మొదట్లో కొద్దిగా ఉన్నను చివరలో ఎంతో గొప్పవారుగా తీర్చిదిద్దబడ్డారు. ఉదాహరణకు యోసేపును చూడండి. మొదట్లో ఎంతో చిన్న జీవితం నుండి మొదలై చివరిలో అదే రాజ్యానికి అధిపతి అయ్యాడు. దేవుని స్తోత్రం. దేవునిని సన్నిహితంగా ఎరుగుటయే గొప్ప ఎదుగుదలకు కారణము. అంతంత ఎదుగుదలలో ఎలా వచ్చారు అంటే దేవుని సన్నిహితంగా ఉండేవారు. నిత్యము ఎడతెగక ప్రార్థనలు చేస్తూ దేవునితో మాట్లాడినట్లే దేవునికి అనుకూలమైన ఇష్టమైనటువంటి పద్ధతిలో మనము జీవిస్తున్నాము అంటే అది మన ఎదుగుదలకు కారణము. తమ దేవుని ఎరుగువారు బలము కలిగియుందురు అని దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనములో వివరించబడి ఉన్నది. ఆ ప్రకారంగా దానియేలు గ్రంథంలోని ఈ యొక్క వచనాన్ని తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఉంటారు అన్నటువంటి వచనాన్ని మనము జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా మనము దేవుని మనము నమ్ముకొని ఎదురు చూడాలి.
మనము ఆ ప్రకారంగా పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగలనైన నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. ఈ ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ఇదిగో తండ్రి, నీ యొక్క ప్రణాళికను మేము ఆచరించుచు ఆ ప్రకారంగా మేము ఎదుగుదల యందును జరిగించుటకును మమ్ములను యేసుప్రభు వారి యందే నువ్వు సృష్టించి ఉన్నావని మేము తెలుసుకొని కృపగల నాయనా, నీ ప్రేమకు దేవా మేము అర్హత కలిగి ఉండేలాగున తండ్రి మా జీవితాలను, మా మనసులను, మా హృదయాలను తండ్రి నీవు స్వాధీనమునుంచుకొని నీ బిడ్డలముగా మేము ఉండులాగన ఆశీర్వదించి మాకు కావలసిన సహాయం అనుగ్రహించమని తండ్రి ఈ మనలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.